తిరుపతి కొండ మీద రాత్రి పగలు ఒకేలా ఉంటుందని ఎప్పుడు వినడమే గానీ చూసింది లేదు. కానీ ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. మనం ఒక ట్రిప్ ని ఎంత పకడ్బందీగా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నా సరే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలాగే జరిగి తీరుతుందని మరోసారి ప్రూవ్ అయిపోయింది. మా దర్శనం టైం వచ్చేసి నైట్ 8 o'clock. ఎంత వర్స్ట్ కేస్ అయినా అట్లీస్ట్ 11-11:30 కల్లా బయటకు వచ్చేయచ్చు అనుకున్నాం. బట్ క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమైంది ఇదంతా అయ్యే పని కాదులే అని. ఈ ప్రాసెస్ లోనే మాకు ఇంకో షాకింగ్ న్యూస్ తెలిసింది. నైట్ 11:30 తర్వాత కొండ నుంచి దిగడానికి అలౌ చేయరని. మళ్ళీ కొండ దిగాలి అంటే ఎర్లీ మార్నింగ్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ గుడి నుంచి బయటికి వచ్చేసరికి టైం చూస్తే అర్ధరాత్రి 12 అయింది. ఇంకా చేసేదేమీ లేక ఆ నైట్ కి కొండ మీదే ఉండిపోయాం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. తిరుపతి కొండ మీద ఆ టైంలో ఉన్న ఆ క్లైమేట్ అయితే నా భూతో నా భవిష్యత్ అంత అద్భుతంగా ఉంది. ఎలాగోలా ఆ 3 hours ని గడిపేసి కొండ దిగిపోయాం. ఈసారి మాత్రం ప్రైవేట్ బస్ ఎక్కేసి ప్రశాంతంగా దిగిపోయాం. నెక్స్ట్ డే కొండ కింద చూడాల్సిన ప్లేసెస్ కి ఈ బాడీ పెయిన్స్ తో ఎలా వెళ్లాలిరా బాబు అనుకుంటున్న టైంలో మాకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి, కొండ కింద మేము ఏ ప్లేసెస్ కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.